వెల్కమ్ టు జీవీటీవీ న్యూస్. మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కేడి శాసనసభ్యులు డాక్టర్ పట్నాల సంజీవ్ రెడ్డి. వేసవి కాలంలో నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలో ప్రజలకు నీటి ఇబ్బందులు ఏర్పడకుండా చేయడానికి తీసుకున్న చర్యలు, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ ప్రణాళికలపై ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్నాల సంజీవ్ రెడ్డి. అనంతరం ఎమ్మెల్యే అధికారులతో సమావేశంలో మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా అందించే తాగునీటి సరఫరా వ్యవస్థలో నీటి లభ్యత, కాలువ పైప్లైన్ల దుర్భేద్యాలు, పంపు సెట్ల పనితీరు, గ్రామాల స్థాయి నీటి ట్యాంకుల సామర్థ్యం గురించి వివరణ కోరారు. అలాగే వేసవిలో నీటి కొరత, లీకేజీల వల్ల వృధాగా వెళ్తున్న నీటిని తగ్గించడానికి తీసుకోవాల్సిన శాస్త్రీయ చర్యలపై అధికారులను సూచనలు చేశారు. ఈ సమీక్ష ప్రకారం మిషన్ భగీరథ ద్వారా సరఫరా అయ్యే నీటి కొనం, క్రమబద్ధ పంపిణీ, సమయానుకూల పనులు ఖచ్చితంగా జరిగేలా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రతి గ్రామానికి అవసరమైన నీటి మొత్తం ప్రారంభం నుండి సరఫరా అవుతుండేలా వేసవి ఆరంభంలోనే ప్రత్యామ్నాయ యంత్రాలు, పంపు సెట్లు, రిజర్వ్ ట్యాంకుల స్థితిని ధృవీకరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు నీటి సమస్యలు ఏర్పడినట్లు నివేదించినప్పుడు 24 గంటల్లోనే స్పందించే సమస్యను పరిశీలించి నిర్ణయం తీసుకునే విధంగా ఒక స్పెషల్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా ఎమ్మెల్యే సూచించారు. ఈ సమీక్ష ద్వారా వేసవి కాలంలో కూడా నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలో ప్రజలకు అవిచ్ఛిన్న పద్ధతిలో శుద్ధమైన తాగునీటిని అందించడానికి తీసుకున్న చర్యలపై దృష్టి పెట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు మిషన్ భగీరథ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పుడు మనకి లాగ్ షీట్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రతిరోజు లాగ్ షీట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ప్రతి గ్రామంలో వారానికి ఒకసారి, రోజు విజిట్ చేసే లైన్మెన్లు వారానికి ఒకసారి లాగ్ షీట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. వారంలో నీళ్లు వచ్చినాయా లేదా, తాగు నీళ్లు ఎన్ని రోజులు వచ్చినాయి, ఎన్ని రోజులు రాలేదు అని. ఎందుకంటే దాని ప్రకారం మనకి ఎందుకు రాలేదు, ఏం రాలేదు అని తగిన చర్యలు, తాగునీళ్ళు సప్లై చేసే విధంగా తగిన చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈ లాగ్ షీట్ అనేది రోజుకి రోజు ప్రిపేర్ అవుతుంది. ఇది ఈఎన్సీ లెవెల్కి, సెక్రటరీ లెవెల్కి, ముఖ్యమంత్రి లెవెల్ వరకు కూడా అన్ని నియోజకవర్గాలకు వెళ్తుంది. కాబట్టి దయచేసి ప్రజాప్రతినిధులకు అందరికీ చెప్పేది ఏంటంటే, సెక్రటరీలకు మీరు కరెక్ట్ నీళ్ళు వస్తేనే నీళ్ళు వచ్చినాయని చెప్పేసి రాయండి. నీళ్లు రాకుండా కూడా నీళ్ళు వచ్చినాయి అని చెప్పేసి సంతకం పెడితే ఇక దాని గురించి ఎలాంటి చర్యలు కూడా చేపట్టడం జరిగేది. కాబట్టి నీళ్ళు వస్తే వచ్చినాయని రాయండి, ఎన్ని రోజులు వచ్చినాయని. నీళ్లు రాకుంటే ఎన్ని రోజులు రాలేదని చెప్పేసి కరెక్ట్గా రాసి సంతకం పెట్టాలి. మీరు ఆ లాగ్ షీట్ మీద మీ లైన్మెన్లు తీసుకొని వచ్చినప్పుడు అవి వాటిని ఏఈ గారి దృష్టికి, డిప్యూటీ దృష్టికి, ఈఎన్సీ వరకు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి తాగునీటి సమస్యను అధిగమించడానికి తగిన చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఇక మరొక ముఖ్య విషయం ఏంటంటే, సింగూర్ రిపేర్ ఉండడం వల్ల మనకు తాగునీటి సమస్య ఖచ్చితంగా ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని నీళ్లు వేస్టేజ్ లేకుండా చూసుకోండి. నేను ఎన్నో చోట్ల గ్రామాలలో తిరిగితే ఈ స్కీమ్స్, డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్లో మిషన్ భగీరథ నీళ్లు కానీ, లేకుంటే లోకల్ స్కీమ్లో వాటర్ కానీ ఓవర్ఫ్లో అవుతుంది. ట్యాంక్లో నుండి పొర్లిపోతూ ఉన్నాయి. గంటల కొద్దీ నీళ్లు పొర్లిపోయి ముందే తాగునీటి సమస్య ఉందంటే పొడిపోయి నీళ్లు వేస్ట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి లైన్మెన్లు కానీ, సర్పంచ్లు కానీ, సెక్రటరీలు తగిన చర్యలు తీసుకొని ఒక్కొక్క బొట్టును కూడా అడిచిపట్టి మనకు ఒక్కొక్క బొట్టు కూడా వేసి రాకుండా, తాగునీటి కొరత రాకుండా మనం అందరం కలిసి, తర్వాత ప్రజలందరం కలిసి సహకరించుకుంటే తాగునీటి సమస్యను అధిగమించగలుగుతాం. కాబట్టి ఒక్క చుక్క కూడా నీళ్లు వేస్ట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి మీకు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను.